హాయ్ హలో నమస్తే, నేను మీ విజయలక్ష్మి. డబ్బు ఉన్నా లేకపోయినా నా పిల్లలు బాగుపడాలి అనుకోని తల్లిదండ్రులు ఎవరూ ఉండరు. అవసరమైతే అవకాశం ఉంటే తాను తిన్నా తినకపోయినా అప్పు చేసైనా సరే చదివించుకుంటారు, త్యాగానికి సిద్ధపడతారు. మహానుభావులు అందరికీ వందనాలు. నందమూరి తారక రామారావు గారు 1986లోనే గిరిజన విద్యార్థుల చదువుల కోసం ప్రతి గిరిజన గ్రామానికి ఒక స్కూల్ కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఒక ఉపాధ్యాయుని కూడా నియమించారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం గిరిశిఖర గ్రామమైనటువంటి చిలకల మెండంగి. సుమారు 62 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. ఈ గ్రామానికి 1986లోనే స్కూల్ వచ్చింది. పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో జీపీఎస్ స్కూల్ మంజూరు చేశారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని ప్రభుత్వం అక్కడ నియమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా కూడా ఒక 20 మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అయితే నేటి వరకు కూడా అక్కడ స్కూల్ బిల్డింగ్ నియమించలేదు. శాంక్షన్ అయినప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఆ గిరిజన విద్యార్థులు ఇప్పటికీ కూడా చెట్టు కిందనే ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొండ ప్రాంతం అవ్వడం వల్ల, రోడ్డు మార్గాలు సరిగా లేకపోవడం వల్ల, వసతులు లేక ఆ స్కూల్ నిర్మాణం అక్కడే ఆగిపోయింది. మరి జరగలేదు. నేను ఐటీడీఏ జీపీఎస్ స్కూల్కి చెందిన టీచర్ని. నన్ను ఈ సంవత్సరం అపాయింట్మెంట్ చేశారు. ఈ యొక్క విలేజ్కి స్కూల్ అనేది 1986 సంవత్సరంలో అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ యొక్క విలేజ్కి మాత్రం స్కూల్ బిల్డింగ్ అనేది శాంక్షన్ చేయకపోవడం చాలా దురదృష్టకరం. దీనికి మెయిన్ కారణం ఏంటంటే రోడ్డు సదుపాయం లేకపోవడమే. మేము నడుచుకుని వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది పడి వస్తున్నాం. వర్షాకాలంలో అయితే చాలా ఎంత నరకయాతన అనుభవించవలసి వస్తుందో మరి చెప్పలేని పరిస్థితి. అదేవిధంగా దీనికి మెయిన్ కారణం ఏంటంటే రోడ్డు సదుపాయం లేకపోవడమే. పవన్ కళ్యాణ్ గారు గత నెల క్రితం వచ్చి బాగుజలలో శంకుస్థాపన చేయడం జరిగింది. సిరవర వరకు రోడ్డు 6 కిలోమీటర్లు. ఆ రోడ్డు శాంక్షన్ అయ్యింది. పనులు కూడా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయిపోయిన వెంటనే రోడ్డు నిర్మించిన మరుక్షణమే ఈ యొక్క విలేజ్కి మంచి స్కూలు నిర్మించి పెట్టినట్లయితే మేము చక్కగా ఆ యొక్క గిరిజన పిల్లలకి సక్రమంగా విద్యను అందించి వాళ్ళ యొక్క బాగోగులు మేము చెప్పగలుగుతాం. వాళ్ళు ఆ యొక్క గిరిజన పిల్లలు అనేది ఈ విధంగా మేము రుణం తీర్చుకోగలుగుతాం, మంచి విద్యను అందించగలుగుతాం. గత ప్రభుత్వం అనేది ఇక్కడ నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. కానీ దాన్ని నిర్మించకపోవడం కారణం ఏంటంటే రోడ్డు సదుపాయం లేక మెటీరియల్ రాకపోవడం వల్ల ఆ యొక్క బిల్డింగ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఈ రోడ్డు నిర్మించి మరుక్షణమే బిల్డింగ్ శాంక్షన్ చేసినట్లయితే పిల్లలకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఈ యొక్క విలేజ్కి వాటర్ సదుపాయం లేదు. వర్షాకాలం వస్తే ఆ యొక్క వర్షం నీరు తాగి అనేక రకాలైన అనారోగ్యాలకి గురయ్యి నేనొచ్చిన ఈ యొక్క ఒక సంవత్సరంలోనే నా యొక్క ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ 2 చనిపోవడం జరిగింది. వాళ్ళని చూసి నేను చాలా బాధపడ్డాను. వేసవి కాలం వచ్చింది, నా యొక్క పిల్లలకు వాటర్ సదుపాయం లేదు. అదేవిధంగా ఈ గిరిజన ప్రజలకు కూడా సదుపాయం లేదు. ఇప్పుడు రోడ్డు నిర్మిస్తున్నారు కనుక వెంటనే వాళ్ళకి మంచి వాటర్ ట్యాంకు నిర్మించి వాళ్ళ యొక్క గిరిజనుల యొక్క దాహాన్ని తీరుస్తారని నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మరి ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తెస్తున్నాను అనుకుంటున్నారా? ఒక 50 సంవత్సరాల పెద్దావిడ. నేను పుట్టిన తర్వాత ఏ నాయకుడు కూడా మా ఊరి దాకా రాలేదండి. ఇప్పుడు వచ్చాడండి నాయకుడు అంటే అతనే. మాకు ఎప్పుడూ కూడా అధికారులు కూడా కనిపించలేదండి, ఆఫీసర్లకు మా ఊరే తెలియదండి అన్న ఆ పెద్దావిడ మాటలు ఒక 2 నెలల క్రితం బాగా వైరల్ అయ్యాయి. కూడా రాలేదు. ఇదిగో మహానుభావుడు కాబట్టి వచ్చినాడు. నిజంగా ఇంతవరకు ఏ మహానుభావుడు కూడా ఒక్కడు కూడా ఇప్పుడు నా ఏ ప్రభుత్వంలో నేను మాట్లాడమన్నా నాడుతాను, నాకేం భయం లేదు. అంతే గ్యారంటీ ఇచ్చినాను. ఇప్పుడు ఈయన చేస్తాడంటారమ్మా? చేస్తారు, ఇతను చేస్తారు, నాకు నమ్మకం ఉన్నది. చేస్తారు, ఇతను చేస్తారని నాకు నమ్మకం ఉన్నది. ముఖ్యమంత్రికి నమ్మకం ఉన్నది. ఆవిడ ఎవరి గురించో కాదండి మాట్లాడింది, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆ పెద్దావిడ కాలం కొమ్మకు చిగురించిన సంవత్సరాలు ఎన్నో, కుసిమించిన పుష్పాలెన్నో, కాచి పండి ఎండిపోయిన పల్లెన్నో ఉంటే గుండె గంట కొట్టాలి.
పోతే చావు డప్పు కొట్టాలి, గడియారాన్ని చూస్తూ బతకాలి. ఆ చర్చ ఇప్పుడు అవసరం. గత గాయాలు ఎన్ని ఉన్నా కానీ రేపటి ఆశల వెలుగులు ఆ గాయాలను మాయం చేస్తూనే ఉంటాయి. టైం వచ్చినప్పుడు ఆ కాలి అలికిడికి మెలకువలకు వందనం చెప్తూ ముందుకు వెళుతున్నారు గిరిశిఖర గ్రామ ప్రజలైనటువంటి చిలకల మండంగి గ్రామ ప్రజలు. స్వేచ్ఛ కోసం గలబెత్తిన క్షణం నుంచి అడుగడుగున అన్ని పరీక్షలు ఎదురైన మొక్కవోని దీక్షతో ముందడుగు వేశారు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఉన్న స్కూల్ గురించి ఇప్పటి వరకు మనం అనుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు చిలకల మండంగి వరకు రోడ్డు నిర్మాణాల కోసం 36,71,00,000 గ్రాంట్ని విడుదల చేసి శంకుస్థాపన చేసి వచ్చారు. ఆ చిలకల మండంగి గ్రామాన్ని కాలిబాటను వెళ్ళి చూడడం కూడా జరిగింది. రోడ్డు పనులు వేగంగా అయితే జరుగుతున్నాయి. కొండతామర ఉత్తర చిలకమండెం గ్రామం, మక్కు మండలం, పంచభద్ర పంచాయతీ, పార్వతీపురం మన్యం జిల్లా. మా గ్రామానికి ఎన్నో ఏళ్ళుగా స్కూల్ ఉంది, అంగన్వాడీ బిల్డింగ్ ఉంది. కానీ మాకు రోడ్డు రహదారి సదుపాయం లేకపోవడం వల్ల అప్పట్లోన 25 లక్షల గ్రాంట్ కూడా 2020 వచ్చింది. కానీ రహదారి బాగులేకపోవడం స్కూల్ బిల్డింగ్ ఆగిపోయింది. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి బాగజోలో శంకుస్థాపన చేశారు. రోడ్డు పనులు చక్కగా అవుతున్నాయి కనుక మాకు స్కూల్ బిల్డింగ్ కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ గ్రామానికి చెందిన రచ్చబండ కానీ అధికారులు వచ్చి కూర్చోవడానికి రచ్చబండ కానీ సీసీ రోడ్లు కానీ ప్రభుత్వానికి సంబంధించిన వరకు మా గ్రామానికి ఏది కూడా అభివృద్ధి కాలేదు, జరగలేదు. ఇంకనైనా మాకు రోడ్డు బాగవటం వల్ల తార్ రోడ్డు ప్రభుత్వం వేస్తుంది కనుక ఇప్పుడు అన్ని పనులు జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. ప్రభుత్వ అధికారులు కూడా అందరికి కూడా మా విన్నపములు మేము చేస్తున్నాము, అవుతాయని మేము ఆశపడుతున్నాము. ముఖ్యంగా వేసవిలో మాకు నీరు ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్. అవసరమైతే మీకు చూపిస్తాను కూడా. కుళాయి నీరు కూడా రావటం లేదు. ఎక్కడో జలాల నుంచి కొండల నుంచి తెచ్చుకొని కుండీలు చేసుకొని వాటర్ తాగుతున్నాము. ఆ వాటర్ ద్వారా మనకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరేచన, జ్వరాలు వచ్చేస్తున్నాయి. వాటికి చాలా ఇబ్బంది అవుతున్నాయి. తినడానికి కూడా నీరు ఇబ్బందిగా ఉంది. కొంచెం నీరు కోసం ప్రభుత్వం దృష్టి పెట్టి మాకు చూడాలనేసి మేము కోరుతున్నాం. దీనిపై వారందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులు అవ్వడం ద్వారా తద్వారా వాళ్ళు స్కూల్ కట్టుకోవడానికి సామాగ్రి వస్తుందని, స్కూలు నిర్మాణం త్వరగా అవుతుందని, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, చదువులు బాగా చదువుతారని, పిల్లల జీవితాల్లో వెలుగులు నిండుతాయని నమ్ముతున్నారు. అలాగే అక్కడ వారు ఆరోగ్యం బాగా లేకపోయినప్పుడు డోలి మోతల ద్వారా వెళ్ళడం జరుగుతుంది. రోడ్డు సౌకర్యం ఉంటే ఆసుపత్రికి తొందరగా చేరుకొని ఆరోగ్యాలు కాపాడుకోవచ్చని, తగ్గుతాయని, ఆ విధంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ గనక మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఫేస్బుక్ అయితే ఫాలో అవ్వండి. నమస్తే. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం.